హాయ్ ఫ్రెండ్స్, ఆపరేషన్ కగర్లో భాగంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి కరిగుట్టల్లో ఆపరేషన్ కరిగుట్టలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మావోయిస్టు పార్టీ నాయకులు ఈ కరిగుట్టల్లో తలదాచుకున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆపరేషన్ కరిగుట్టలనైతే ప్రారంభించారు. దాదాపుగా 4000 మంది పోలీసు బలగాలైతే ఈ కరిగుట్టలనైతే చుట్టుముట్టాయి. 288 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి గుట్టలనైతే ఇప్పటికే బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే తాజాగా ఆ కరిగుట్టల ప్రాంతంలోని ఒక భారీ గుహనైతే పోలీసులు కనుగొన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం అదే గుహ. ఆ కేంద్ర బలగాలు ఆ గుహను గుర్తించి అయితే ఆ లోపలికి వెళ్ళి అక్కడ ఏముంది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ గుహ కూడా చాలా వెడల్పుతోనే విశాలంగా ఉన్నట్లయితే బలగాలు ఇప్పటికే పేర్కొనడం జరిగింది. ఆ గుహలో 500 నుంచి 1000 మంది వరకు కూడా నివాసం ఉండొచ్చు అని అయితే బలగాలు అయితే చెప్తున్నాయి. లైట్లు వేసుకొని అక్కడ ఏముందని మొత్తం అయితే పరిశీలించడం అయితే జరిగింది. గుహ కూడా చాలా ఎత్తు ప్రాంతంలోనే ఉండటం, దాంతోపాటుగా విశాలంగా ఉండటంతోనైతే ఆ గుహను చూసినట్టు బలగాలు కూడా కొంత ఆశ్చర్యానికి లోనయ్యారు. మావోయిస్టులు గత కొంతకాలంగా అయితే ఈ గుహలోనే ఉండి వాళ్ళ కార్యకలాపాలు సాగించినట్లయితే పోలీసులు అయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఆ గుహ చూడండి, ఆ చుట్టుపక్కల మొత్తం కూడా బండరాళ్ళు అతో నిండిపోయి ఉంది. లోపలికి చాలా దూరం వరకు ఆ విస్తీర్ణంగా ఉన్నట్లయితే చెప్తున్నారు. దాదాపుగా 1/2 కిలోమీటర్ల వరకు ఆ గుహ ఉన్నట్లయితే ఆ పోలీసులు అయితే చెప్పడం అయితే జరుగుతోంది. ఒకసారి మనం చూడొచ్చు, ఒక జవాన్ కూడా లైట్లు వేసి అక్కడ ఎవరున్నారు అనే దాన్ని అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆపరేషన్ కరిగుట్టలు ప్రారంభమై దాదాపుగా 5 రోజులు అవుతోంది. మావోయిస్టుల కోసం కూడా కరిగుట్టలను అయితే కేంద్ర బలగాలు అయితే జల్లెడపడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లోని ఆ 3 మావోయిస్టులు అయితే చనిపోవడం జరిగింది. మనం చూడొచ్చు, అసలు ఆ లోయ ఒకసారి, ఆ గుహను ఒకసారి చాలా లోపలికి అయితే ఒక ఆకారంలోని, భారీ ఆకారంలోనైతే లోపలికి ఉండటం అయితే జరిగింది. అయితే మనకు వీడియోలోని చీకట్లో అలా కనిపిస్తుంది, కానీ చాలా వెడల్పుగా విశాలంగా ఉందని అయితే ఒక జవాన్ అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఎత్తైన కొండల్లోని, ఒక గుట్టల్లోని ఇలాంటి గుహలైతే సర్వసాధారణంగా అయితే ఉంటాయని అయితే మనం చెప్పుకోవాలి. దీంతో పాటుగా ఈ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి 200 కిలోమీటర్ల విస్తీర్ణంలోనైతే చాలా గుహలు ఉన్నట్లయితే పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా మావోయిస్టులు కూడా కొన్ని బంకర్లను కూడా ఏర్పాటు చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. అసలు ఆ గుహ అయితే మనకు నీటి నిల్వలు అధికంగా ఉన్నాయని అయితే చెప్తున్నారు. అంటే ఇంత వేసవిలోనూ అక్కడ స్వచ్ఛమైన నీరు ఉందని అయితే బలగాలు అయితే పేర్కొనడం జరిగింది. దాంతోపాటుగా మావోయిస్టులకు సంబంధించిన బియ్యం, ఇతరత్ర కొన్ని వస్తువులు కూడా ఆ గుహలో అక్కడక్కడగా ఉన్నాయని అయితే బలగాలు అయితే ఇప్పటికే పేర్కొన్నారు. ఒకసారి మనం చూడొచ్చు ఆ గుహని. భారీ గుట్టల్లోనైతే ఇలాంటి గుహలైతే సర్వసాధారణంగా ఉంటాయని అయితే మనమైతే చెప్పొచ్చు. उधर मत जा, पानी तरफ नहीं जाना है। नहीं है ये वाला देखो, ये वाला इधर नहीं है, कुछ मत देखो। सुन ना, इधर लाइट दिखा दो, पेन कोई मतलब नहीं है फालतू। चले यार, दिखा तो लाइट पीछे चल रही है। सुन ना सर, पूरा खड़ खड़ घूमने वाला है। हां देखा ना, मैदान जैसा पूरा हॉल है, नहीं देखा पूरा हॉल है। वहां तक रहते होंगे कि यार कोई नहीं रहते सर, ये निशान बना है। पानी को मारो ना सर, हैं पानी को टार्च मारो, टार्च मारो ना, वीडियो ना उधर मैदान नीचे पानी चल रहा है। ये है अंदर मैदान है, पूरा मैदान है उधर ना। ये अंदर उधर कहां तक गया कुछ पता नहीं चल रहा है। बहुत अंदर तक है सर, पूरा अंदर लंबा है, बहुत बड़ा मैदान है, बहुत लंबा है। चलो ये तक झुकना है, बस इधर पूरा चलो चलो। ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ టైమ్స్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట బెల్ కొట్టడం మర్చిపోకండి.